2024 ఐపీఎల్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో చాలామంది కొన్ని టీమ్స్ గురించి అప్డేట్స్ ఇవ్వమని కామెంట్ చేస్తున్నారు. బట్ మనం ఏ టీం గురించి అప్డేట్స్ అయితే వస్తున్నాయో వాటినే ఇస్తున్నాం అనమాట. సో అప్డేట్స్ అయితే మనం క్రియేట్ చేయలేం కదా. సో ఏ టీం అయినా సరే, అది ఢిల్లీ క్యాపిటల్స్ అయినా, పంజాబ్ కింగ్స్ అయినా, ఆర్సీబీ అయినా, చెన్నై అయినా, అప్డేట్ రాగానే ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఐపీఎల్ వస్తుంది, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్నో అప్డేట్స్, ఎన్నో స్టాట్స్ అండ్ ఐపీఎల్ అప్పుడు ఫ్రీ ప్రిడిక్షన్స్, ఆ తర్వాత T20 వరల్డ్ కప్ కూడా ఉంటుంది. సో ఫ్రీ ప్రిడిక్షన్స్ మీకు దొరుకుతాయి అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మిస్ అవ్వకండి ఈ అప్డేట్. ఆర్సీబీ వాళ్ళకి చాలా బిగ్ అప్డేట్ ఈ వీడియోలో ఉంది. సో ఫస్ట్ అయితే మనం కేకేఆర్ అప్డేట్తో స్టార్ట్ చేద్దాము. సో మనం కేకేఆర్ సంబంధించిన ప్లేయింగ్ 11 వీడియో కూడా చేసాము. అందులో మనం చెప్పాము అనమాట, వెంకటేష్ అయ్యర్తో కలిసి రహమానుల్లా గుర్బాజ్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది అని. అంటే జేసన్ రాయ్ ఈ టీంలో ఉన్నాడు, అంటే బెస్ట్ ఓపెనింగ్ ఆప్షన్. బట్ వాళ్ళు వెంకటేష్ అయ్యర్ అండ్ అలాగే రహమానుల్లా గుర్బాజ్తోనే వెళ్తారని చెప్పారు. ఎందుకు చెప్పానో మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను అనమాట. సో అయితే తాజాగా వెంకటేష్ అయ్యర్ ఒక హింట్ ఇచ్చాడనమాట. 2024 ఐపీఎల్లో నేను ఓపెనింగ్ చేస్తాను కేకేఆర్కి అన్నట్టుగా. సో దీన్ని బట్టి చూసాము అంటే ఖచ్చితంగా కేకేఆర్కి ఒక ఓపెనర్ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇంకొక ఓపెనర్ కోసం ట్రై చేయాలన్నమాట. అంటే రహమానుల్లా గుర్బాజ్తో వస్తారా, లేకుంటే వెంకటేష్ అయ్యర్ అండ్ జేసన్ రాయ్తో వచ్చి కేఎస్ భరత్ని వికెట్ కీపింగ్లోకి తీసుకుంటారా? సో ఈ విధంగా వాళ్ళు స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ఒక అప్డేట్ కాదు ఇది. దీపక్ చహర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు అనమాట. అది ఏంటి అంటే, ఎంఎస్ ధోని ఇంకొక 2-3 సీజన్స్ చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాలి, బట్ నార్మల్ ప్లేయర్గా మాత్రమే ఆడితే బాగుంటుంది, కెప్టెన్గా కాదు అని చెప్పాడు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరిలో ఒకరిలో బిల్డ్ చేసి తను కెప్టెన్గా ఉండకుండా ఒక ప్లేయర్గా ఉండి అలాంటివి చేసి బయటకు వెళ్తే బాగుంటుంది. మహీబ్ భాయ్ ఉంటేనే టీం చాలా బాగుంటుందని చెప్పి తన అభిమానాన్ని, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు దీపక్ చాహర్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విషయానికి వద్దాం. ఇది చాలా పెద్ద అప్డేట్. సో ఆర్సీబీ టీంకి ఈ ఇయర్ ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే అది బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే. ప్రతి ఒక్కరికి తెలుసు, మిచెల్ స్టార్క్ని తీసుకోవాలనుకున్నారు, అది కుదరలేదు. అల్జరీ జోసెఫ్ని తీసుకున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది, ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. అయితే ఇలాంటి క్రమంలోనే టామ్ కరణ్ 2024 ఐపీఎల్ ఆడతాడో లేదో ఒక డౌట్ అయితే వచ్చేసింది అనమాట. అతను ఇంజురీ ఇష్యూస్ వచ్చింది, అండ్ ఆ ఇంజురీ కూడా చాలా పెద్దదే అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు టామ్ కరణ్కి రీప్లేస్మెంట్ వెతుక్కుందాము అనే లోపే మళ్ళీ ఇంకొక ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఇంజురీ అయ్యాడు. అవును, లాకీ ఫెర్గ్యూసన్ వీళ్ళు టీంలో ఆప్షన్లో కొనుక్కున్నారు. సో అతనికి సూపర్ స్మాష్ లీగ్ ఫైనల్లో ఒక ఇంజురీ అయింది. అయితే ఆ ఇంజురీ తీవ్రత ఎంతనో తెలియదు, కానీ ఇంజురీ మాత్రం హామ్స్ట్రింగ్ ఇంజురీ అని తెలుస్తోంది. సో ఎప్పుడైనా సరే హామ్స్ట్రింగ్ ఇంజురీ వచ్చిందంటే, మనం ఈ మధ్య మన ఇండియన్ ప్లేయర్స్కి చాలా మందికి హామ్స్ట్రింగ్ ఇంజురీ అని వింటున్నాము. సో అది ఒకవేళ పెద్ద ఇంజురీ అంటే సీరియస్ ఇంజురీ అయితే కనీసం 2 నుంచి 3 నెలలు పడుతుంది అనమాట కోలుకోవడానికి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడు తెలియాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, లాకీ ఫెర్గ్యూసన్కి ఎంత పెద్ద ఇంజురీ అయింది అంటే 1 మంత్లో రికవర్ అవుతాడా, లేకుంటే 1.5 మంత్లో రికవర్ అవుతాడా, ఈ విషయం తెలియదు. బట్ ఇద్దరు బౌలర్స్, అది ఇద్దరు ఓవర్సీస్ బౌలర్స్ అనమాట, లాకీ ఫెర్గ్యూసన్, టామ్ కరణ్, ఇద్దరు కూడా ఆర్సీబీ టీం వాళ్ళు ఇంజురీ పాలయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు ఐపీఎల్ ఆడతారా లేదా, ఒకవేళ ఐపీఎల్కి వస్తే మధ్యలో వస్తారా, లేకుంటే ఫస్ట్ నుంచే ఉంటారా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్సీబీ ఏం చేయాలనుకుంటుంది అంటే, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంజురీ తీవ్రత తెలుసుకొని వీళ్ళు మధ్యలో వస్తారో లేకుంటే ఐపీఎల్ ఆడడం డౌట్ అనుకుంటారో, సో వాళ్ళకు ఒక రీప్లేస్మెంట్ని వెతకాలనుకుంటుంది. ఆల్రెడీ ఆ పనుల్ని కూడా స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే ఇప్పటికే బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది, ఇక ఉన్న బౌలర్స్ ఇంజురీ అయితే చాలా ఇబ్బంది పడుతుంది టోర్నమెంట్లో. సో ఈ విధంగా ఈ రీప్లేస్మెంట్స్ వెతుకుతున్న క్రమంలో ఒక పేరు బాగా వినిపిస్తుంది అనమాట, అదే షమర్ జోసెఫ్. సో వెస్టిండీస్ ఆటగాడు లాస్ట్ ఒక 1 వీక్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాడు అనమాట. అంటే ఒక ఇంజురీ తర్వాత కూడా టెస్ట్ మ్యాచ్లో అంటే మిచెల్ స్టార్క్ వేసిన ఒక బాల్ తన టోకి తగిలి, అంటే కాల్ ఫింగర్కి తగిలి, సో చాలా పెద్ద ఇంజురీ అయినా బ్యాటింగ్లో, తర్వాత బౌలింగ్కి వచ్చి 7 వికెట్స్ తీసి గబ్బాలో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది వెస్టిండీస్ అతని కారణంగానే. సో ఇప్పుడు అతనైతే ఇంజురీ కారణంగా కొన్ని లీగ్స్కి దూరం అయిపోయాడు. బట్ అతని పెద్ద ఇంజురీ అయితే కాదు, ఐపీఎల్ టైంకి కోలుకునే అవకాశం ఉంది. సో అతన్ని టీంలోకి తీసుకొని రావాలి అని చెప్పి ఆర్సీబీ ట్రై చేస్తోంది. సో ట్రై చేయడమే కాదు, అనుకుంటే కూడా తీసుకొని రావచ్చు. ఎందుకంటే పెద్ద ప్లేయర్, స్టార్ ప్లేయర్ అయితే కాదు, ఇప్పుడిప్పుడే ఇంకా ఎదుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ లాంటి టీం అడిగితే అతను కూడా ఒప్పుకుంటాడు.
బట్ ఇది అఫీషియల్ కాదు. కొంతమంది అంటున్నారు అనమాట అతను టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. బట్ రీప్లేస్మెంట్ అయితే ఆర్సీబీ కన్ఫామ్ గా చేసుకోబోతోంది. అది ఎవరిని చేసుకుంటుంది? షబర్ని జోసెఫ్ని చేసుకోవాలనుకుంటుందా, లేకుంటే ఇంకా ఎవరన్నా కొత్త ప్లేయర్స్ని చూస్తోందా? ఆ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాము. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ అప్డేట్ చేస్తాను అనమాట. అందుకే జాయిన్ అవ్వమని చెప్తున్నాను. అలాగే తర్వాత వీడియో కూడా చేస్తాను. సో ఆల్రెడీ చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.